తీరు మారలేదు. బుద్ధిలో ఇసుమంత కూడా చేంజ్ లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడి చేసి రెచ్చిపోతే ఏమవుతుందో రుచి చూపించి 24 గంటలు గడిచాయి. అంతే. పాకిస్తాన్ మళ్లీ తన వికృత రూపాన్ని చూపిస్తోంది. సరిహద్దు గ్రామాల్లో అలజడి సృష్టిస్తోంది. ఈ తెల్లవారుజాము నుంచి షోపియాన్ జిల్లాల్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. భారత జవాన్లే టార్గెట్గా కాల్పులు ప్రారంభించారు. ముష్కరుల దాడిని అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టారు భారత జవాన్లు. ఈ దాడుల్లో 2 జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం కాగా 10 మంది భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో సరిహద్దు గ్రామాలు వణికిపోతున్నాయి. యుద్ధ మేఘాలు అలుముకుంటున్న తరుణంలో ఎప్పుడు ఎలాంటి ఉత్పాతం సంభవిస్తుందోనని భయం గుప్పిట్లో బతికీడుస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేదని అభయమిస్తున్నారు సైన్యం ఉన్నతాధికారులు. శత్రువు దాడి చేస్తే సమర్థవంతంగా తిప్పికొడతామని చెప్తున్నారు. పాక్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే ఒత్తిడి తీసుకువస్తామని కేంద్రం అభయమిస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణ మనోహర్ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ మనోహర్ చెప్పండి, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది కదా. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఏం జరుగుతోంది, అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంది ప్రస్తుతం? అయితే ఈ రోజు ఉదయం కూడా మాత్రం ముమ్మరమయ్యాయి. ఈ జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. రజౌరి నౌషారా సెక్టర్ లో కూడా జరిగిన దాడులను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే భారత గగన దళంలోకి పాక్ విమానాలు ప్రవేశించే ప్రయత్నం అయితే పాక్ విమానాలు ప్రయత్నం చేశాయి. మరి ఈ నేపథ్యంలోనే భారత భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టడం జరిగింది. ఇక అనేక చోట్ల కవింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడుతుంది. మరి దీనికి దాదాపు 12 నుంచి 15 చోట్ల పాక్ కాల్పులకు తెగబడింది. జవాన్ల కాల్పుల్లో 5 పాక్ బంకర్లు 5 పాక్ బంకర్లు ధ్వంసమయ్యాయి. దాంతో పాటు సరిహద్దు గ్రామాలే టార్గెట్ గా పాక్ దొంగ తీసే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రేఖ వెంబడి ఉన్నటువంటి దాదాపు 200 గ్రామాల్లోని ప్రజలను ఖాళీ చేయించడం, అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరిహద్దుల్లో భారత సైన్యాన్ని ముమ్మరంగా మోహరింపజేశారు. అలాగే ఎయిర్ బేస్లన్నింటిలో కూడా యుద్ధ విమానాలు రద్దు చేశారు. ఇక నేవల్ బేసెస్ లో కూడా నేవల్ సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నింటినీ సిద్ధం చేయడం జరిగింది. ఇక దేశ వ్యాప్తంగా కూడా అలర్ట్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల డీజీపీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలి. ఇప్పటికే ఉగ్రవాదులు ఆల్రెడీ భారతదేశంలో నక్కి ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళు తెగబడి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి చాలా కట్టుదిట్టంగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ ఈ ఆదేశాలు జారీ చేసినవి. మరి ఈ నేపథ్యంలోనే ఇంకా దేశ వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం కనపడింది. పుల్వామా దాడి తర్వాత
భారత రక్షణ శాఖ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడి అటాక్ చేయడం, పాక్ ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేయడంతో ఒక్కసారిగా ఇక యుద్ధ వాతావరణం నెలకొంది. మరి అమెరికా కూడా ఇప్పటికీ పాకిస్తాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత్పై కవింపు చర్యలకు పాల్పడేది లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అమెరికా వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఈ రోజు చైనాలో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి భారతదేశం నుంచి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ కూడా హాజరవుతున్నారు. వివిధ దేశాల నేతలతో కూడా సమావేశం హాజరవుతున్నారు. ఆ సమావేశంలో భారత్ లో జరిగిన పుల్వామా దాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. పాక్ వైఖరిని కూడా ఎండకట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో పాటు పాక్ చైనా అండదండలు ఉంటున్నాయని చైనా చేస్తున్న సహకారంపై కూడా ఈ సమావేశంలో సుష్మా స్వరాజ్ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తావించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.